నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. బీదర్లో బీఆర్ఎస్ దొంగ నోట్లను ముద్రించింది. తపస్ ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ సంచలన ఆరోపణలు. ప్రజా సమస్యలే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. హుస్నాబాద్ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ దేనన్న కేటీఆర్. మన సొమ్మును దోచి కాంగ్రెస్ ఢిల్లీకి కట్టబెడుతోందని వెల్లడి. చారిత్రాత్మక బిల్లుల ఆమోదం కాంగ్రెస్ ఘనతే. కృతజ్ఞతా సభలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఇక వార్తల్లోని వివరాలు. బీదర్లో బీఆర్ఎస్ నేతలు దొంగ నోట్లను ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సిపిఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమ్రయ్య, అంజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. అనంతరం పలువురు తపస్ నేతలు బండి సంజయ్ని ఘనంగా సత్కరించారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దేశ జీడీపీకి డీలిమిటేషన్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ జీడీపీలో ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్ వెనుకబడి ఉంటే వాటా అక్కర్లేదా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇంకా 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. బీఆర్ఎస్ దొంగ నోట్లను ముద్రించిందని, బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్లను నడిపింది బీఆర్ఎస్ నాయకుడేనని ఆరోపించారు. ఉపాధ్యాయులంతా ఉజ్వల భవిష్యత్తు కోసం తపస్లో చేరాలని సూచించారు. తపస్ పక్షాన ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు పోతే బీజేపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ఉపాధ్యాయ సంఘం, తపస్ నాయకులు, సభ్యులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తపస్సు యొక్క ఆలోచన, తపస్సు యొక్క సిద్ధాంతము, తపస్సు యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఒకసారి చూడండి. చూసి అందరూ వారు వంచనికనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఆర్గనైజేషన్ ఉంటుంది, అది ఉంది తపస్సు. ఉపాధ్యాయ రంగం యొక్క సమస్య కోసం కూడా ఫైట్ చేస్తారు. తప్పకుండా ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ధనిక రాష్ట్రం అప్పుడపాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దుమ్మ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించారు. అక్కడ బీదర్ల, మీ అందరికీ ఇంట్లో చెప్పిన విషయం చెప్తారు. బీదర్ల ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ఈ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి. ఎన్నికలప్పుడు, ఉద్యమప్పుడు, ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పంచిందన్నీ కూడా దొంగ నోట్లే. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వరులు అయిపోయింది. ఇప్పుడు మన వరకు డిఏ లేవా, బీఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగం లేవా. మరి ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్ర తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఉన్నారు. ఒక్కసారి మార్పు జరగాలి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండకు చెందిన 3 జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు హాజరయ్యారు. వేసవికాలం సమీపిస్తూ ఉండడంతో గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వరి కోతలు జరుగుతున్నాయని, కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ జరగబోతోందని, ఉగాది నుండి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం ఎంకరేజ్ చేయాలి. బోర్లు జరుగుతుంది, బోర్ల తర్వాత దానికి కనెక్టివిటీ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ బిల్ పేమెంట్ కట్టడానికి మళ్ళీ బటన్ అవుతుంది. సో అది కాకుండా ఎండాకాలాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా బౌలను హైర్ చేస్తామా, ట్యాంకర్లు పెడతామా, బౌల ద్వారా చిన్న పైప్ లైన్ చేస్తామా, టెంపరీ కొంత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు, ఎండల తీవ్రత ఇవాళ మార్చినే ఇట్లుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో
ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి. గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరనుకున్నా, మిషన్ భగీరథ అధికారులు ఎవరనుకున్నా వాళ్ళకు కూడా బాధ్యతే. తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన ఘనత కరీంనగర్కే దక్కుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇట్టి సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పలు ప్రాంతాల్లో కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. రామ్నగర్కు కేటీఆర్ చేరుకోగానే గజమాలతో సత్కరించారు. అక్కడి నుండి వి కన్వెన్షన్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. కేటీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం సభకు చేరుకున్నారు. సన్నాహక సమావేశాన్ని చూస్తే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కరీంనగర్ మాత్రమేనని కొనియాడారు. గత 15 నెలలుగా అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమన్న నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. భూమికి జానెడున్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ దొందేనని చెప్పారు. 1992లోనే బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాల పేరిట మోసం చేసిందన్నారు. ఏ రైతును కదిలించినా గుడ్లల్లోంచి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం రైతులకు కేసీఆర్ గుర్తొస్తున్నాడని తెలియజేశారు. ఈ ప్రభుత్వం 5 డిఏలు బాకీ ఉందని, 16 నెలల్లో 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఏడాదంతా రజతోత్సవం చేసుకుందామని ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ని ఏదడిగినా శవం ముచ్చట తప్ప వేరే మాట్లాడారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసులు ఫోన్ చేస్తారు. వాళ్ళు దొంగలు విడిచిపెట్టి పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే నేను ఒకటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మన టైం వస్తుంది. వచ్చినాక పేరు రాసి పెట్టున్నాయి. ఒక్కొక్కరిని ఏమేమి డబ్బను కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, అన్నడానికి ఇక్కడ అనుకుంటున్నారు. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. ఈసారి మిగతా మొత్తం చూస్తాం. గట్ల ఊపిరి బాగుంటుంది. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మరొకసారి తెలంగాణ గంటల భూమి బద్దలైనట్టు ఈ రోజు చెక్కు జగలే, అభిమానం చెక్కు జగలే, ఇంకా పెరిగిపోయినందుకు నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క హాల్ చుట్టూరంగా వేలాది మంది వచ్చింది. సోదరులారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ఎక్కువ విమర్శించా. ఒక వర్గకు నలుగురు పిండాటం సాగి నేర్వర్తం చేయాలని చెప్పే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నదంటే దోపిడీకి మారు పేరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దోచుకున్న మారు పేరు ఈ రోజు ఉంది. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎంత బతకాలో అట్లా బతుకుతే ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన తీర్చి పిండాటం కొట్టి. అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నారు, మన కోరుకుంటుంది సార్. భారతదేశ పత్తికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని సారించాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో పత్తి సాగులో అధిక సాంద్రత విధానంపై నాగపూర్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ జౌళి శాఖ సహకారంతో కిసాన్ మేళా నిర్వహించారు. మానవ మనుగడకు, భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక అని అన్నారు. కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో పత్తి పంట సాగులో అధిక సాంద్రత విధానం ఒకటని, ఈ విధానంలో మొక్కల మధ్య దూరం తక్కువ చేసి నాటడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్ డైరెక్టర్ షేక్ మీరా, వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జగిత్యాల ఏడీఆర్ శ్రీలత, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా మనం పత్తిని
సాగు చేసుకోవాలని చెప్పి ఆలోచన, రైతులకు కూడా చైతన్యం కలిగించాలని చెప్పి కార్యక్రమం నిర్వహించడం మంచి ఆలోచన. ఇంతకుముందు రైతుల యొక్క దీనివల్ల అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా లాభపడ్డారో ఆ రైతులు చెప్పేవాడు. కేవీకే ఆధ్వర్యంలో 105 మంది గత సంవత్సరం 280 మందికి 80 మంది ఈ అధిక సాంద్రత ద్వారా పత్తి సాగు చేశారు. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 3,500 నుంచి 4,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు డైరెక్ట్ అకౌంట్లో వేసిన పైసలు. పోయినసారి 105 మంది, ఇప్పుడు 208 మందికి. కాబట్టి ప్రోత్సహించే ప్రయత్నం శేఖర్ వీర గారు మొత్తం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి, వ్యవసాయ విధానానికి సంబంధించి ఏ విధంగా సహకరిస్తున్నది, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నది, కొత్త ఆలోచన రైతు సమాజంలో ఏ విధంగా కలిగిస్తుందో అన్ని. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మపురికి విచ్చేసిన ఆయనకు పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేక్ కట్ చేసి అక్కడి నుండి రాజారాంపల్లి వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన ఆనాడు అధికారంలో ఉన్న కేసీఆర్ పట్టించుకోకుండా అణిచివేశారని మండిపడ్డారు. ఈ 2 బిల్లుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపిక, బీసీ ఎస్సీ సంఘాల సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 30 సంవత్సరాలకెళ్ళి ఉన్నటువంటి సుమారు 32 లక్షల మంది ప్రజల యొక్క ఆకాంక్ష వర్గీకరణ. ఆకాంక్షను చెప్తున్న చర్చ జరిగేటప్పుడు మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఎడ కూర్చున్నాడు చెప్పి మనం ఫస్ట్ చట్టంలో శాసనం చేసేటప్పుడు ఆ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నాడు? ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 10 సంవత్సరాలు వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు. దళిత వర్గానికి చెందిన వారి విషయంలో మా మాదిగ వర్గాన్ని కానీ, ఉపకులాలకు కానీ, మా మాల వర్గానికి కానీ ఎవరికైనా దళితులకు మేలు చేసినా ఒకటి చెప్పమనండి. పేదవాళ్ళకి సంబంధించిన విషయంలో పట్ల అంత పెద్ద వర్గీకరణ జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం దళితులు, బలైన వర్గాల బిడ్డలే ప్రాణాలు అర్పించిన ఉద్యమం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించిన కుటుంబాలు. అంత పెద్ద కేటగరైజేషన్ జరుగుతుంటే, అంత పెద్ద 42% బిల్లు అమలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని ఆయన అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత విస్మరించి ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎవరు నమ్ముతారండి? ప్రజలందరికీ తెలుసా అండి. ఈరోజు ఏదైతే మొదటి నుండి ఇందిరమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ ఎంబడి దళిత కానీ, బలైన వర్గాలు కానీ, పేద వర్గం అంతా ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, కరీంనగర్లోని మారుతీనగర్ బొమ్మకల్ చౌరస్తా సమీపంలో గైడో కేర్ వెబ్సైట్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఇట్టి వెబ్సైట్ ద్వారా ఆరోగ్య సంరక్షణ సాంకేతిక సంస్థ అని ప్రజలకు వైద్య సేవలను అందిస్తుందని గైడో కేర్ వ్యవస్థాపకులు మచ్చ వినయ్ చంద్ర అన్నారు. గైడో కేర్ ప్రైమ్ సభ్యులకు నేరుగా 20% నుండి 50% వరకు తగ్గింపు అందిస్తున్నామని చెప్పారు. వినియోగదారులు ల్యాబ్ పరీక్షలను బుక్ చేసుకోవడానికి, ఆసుపత్రులతో కనెక్ట్ అవ్వడానికి, ఉచిత వైద్య సంప్రదింపులను పొందడానికి ఈ సైట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ భరత్ గౌడ్, చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ అడ్లూరి ప్రణయ్, ఎండీ రాసమల్ల అచ్యుత్, ఎర్రబోజు సుజిత్, మాజీ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, వంగల పవన్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడిగిన పేదవారి కోసం మేము తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్. సో దీనివల్ల లాభం ఏంటి అంటే, మనకు టైప్ అయిన హాస్పిటల్కి పేషెంట్స్ ఎవరైనా ఆరోగ్యం కోసం, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి రీచ్ అయితే మనం 25 to 50% వాళ్ళకి డిస్కౌంట్ చేపిస్తాం. సో ఇది మా గైడో కేర్ టీం ఉంటూ హాస్పిటల్కి ఉన్న ఒక ఒప్పందం. ఇంకా మిగతా స్టేట్స్లో కూడా మేము వెళ్తున్నాము. మేము చేసే ప్రాజెక్ట్ ఉందో ఇది ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఎందుకంటే 100 మంది మనుషులల్లా 10 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది, 90 మందికి ఇన్సూరెన్స్ లేదు. సో ఆ 90 మంది హాస్పిటల్స్లోకి పోతే ₹1,00,000 అయిందనుకో బిల్లు, ₹1,00,000 కడుతుండ్రు. అదే మా ద్వారా గైడో కేర్ తరపున మీరు హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 బిల్లు అయితే 25,000 నుంచి 50,000 వరకు మేము డిస్కౌంట్ చేపిస్తామని హామీ ఇస్తున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మానకొండూరు మండలం ఊటూరులో ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి భక్తులకు మల్లన్న కథలు వినిపించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు బోనం వండి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా చూడాలని వేడుకున్నారు. ఆలయ ఆవరణలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో పండగ వాతావరణం నెలకొంది. మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే కవంపల్లి తెలిపారు. ఆలయానికి దారి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు కొంగర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోగు కుమార్, డైరెక్టర్లు గంగాదేవి శ్రీనివాస్, నల్లగాస నరేష్, సింగారపు కుమారస్వామి, మోర్రి వెంకటేష్, కొంగర సంపత్, గాజు చేరాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇంతకు ముందు కూడా సందర్శించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఆలయానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో, రోడ్డు కానీ ఇతర అవసరాలు, మరి ముఖ్యంగా ఇది రోడ్డు చాలా అవసరం ఉన్నది. ఇంతకు ముందు కూడా వచ్చి చూస్తాము. దీన్ని తప్పకుండా ఈ ఎస్డిఎఫ్ గ్రాంట్స్ లోపల పెట్టడం జరుగుతుంది. త్వరలోనే పూర్తి చేస్తాం. భక్తుల సౌకర్యార్థం ఈ గుడికి ఉన్నటువంటి కొరత ఏదైతే ఉన్నదో తీర్చడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి కూడా మనం ఈ గుడి అభివృద్ధితో అభివృద్ధిని చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి మల్లికార్జున స్వామి పట్టాల కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారుల చెక్కులను పంపిణీ చేశారు. రామగుండం, పాలకుర్తి, అంతర్గా మండలాలకు సంబంధించిన 171 మంది లబ్ధిదారులకు 1,71,00,000 విలువైన చెక్కులను అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారు చేసిన ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రుల సూచనలతో కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇది నిరంతరం నేను చెప్తూనే ఉంటా, మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి. పెద్దలు మీరందరూ గమనిస్తా ఉన్నారు. 14 నెలల సమయం మన ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంత నాయకులు శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమాలను తీసుకొచ్చి మీ అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచితంగా బస్సు, 200 కరెంటు ఉచితంగా యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం, 500కు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం. నుస్తులాపూర్ సహకార సంఘం సొసైటీ పనితీరు బాగుందని రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ సురేంద్ర మోహన్ కితాబిచ్చారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. సంఘం యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. నుస్తులాపూర్ సహకార సంఘం A+ గ్రేడ్గా రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో సంఘం మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎల్టీ లోన్, క్రాప్ లోన్, CSC, పెట్రోల్ బంక్, ఎరువుల విక్రయ కేంద్రాలను స్థానిక రైతులకు అందుబాటులో ఉంచారని, సమీప రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, DCO రామానుజాచారి, KDCC బ్యాంక్ CEO సత్యనారాయణరావు, డైరెక్టర్ అల్వాల కోటి, ముప్పిడి రవీందర్ రెడ్డి, CEO ఆంజనేయులు, పాలకవర్గం సభ్యులు, సంఘ సభ్యులు, సిబ్బంది, జానీబాయ్ పాల్గొన్నారు. ఇలాగనే మిగతా ఏదైతే వెనుకబడిపోయినాయో దురదృష్టవశాత్తు B గ్రేడ్ కానీ C గ్రేడ్ ఉన్నటువంటి సొసైటీస్ ఈ A గ్రేడ్ సొసైటీస్ ద్వారా వారి ఎక్స్పీరియన్స్ పొంది వావి కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర సహకార శాఖ తరఫున ఈ సొసైటీలకు ఏ రకమైనటువంటి హెల్ప్ అవసరం ఉన్నా, సహాయం అవసరం ఉన్నా వేరే శాఖల యొక్క సహాయం తీసుకొని వీటిని బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. మా అధికారులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకు కూడా టార్గెట్స్ పెట్టి వీటన్నిటిని బలోపేతం చేయాలని. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన గుడికందుల తిరుపతి, రాజేశం ఇంట్లో దొంగలు చొరబడి తిరుపతికి చెందిన 2.5 తులాల బంగారం, రాజేశానికి చెందిన 80,000 రూపాయలను ఎత్తుకొని పోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు పంట నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాలలో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మరికొద్ది రోజుల్లో ధాన్యం అమ్ముడుపోతుందన్న రైతన్నకు నిరాశ మిగిల్చింది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. వడగండ్ల వర్షం వలన దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండా పరిధిలో వడగండ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. కోతకు వచ్చిన పంట పొలాలు నష్టపోవడం బాధాకరమని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, రుద్రంగి మార్కెట్ చైర్మన్ చెలుకుల తిరుపతి, నాయకులు పొద్దుపొడుపు లింగారెడ్డి, ముసుగు ముకుందరెడ్డి, బొడిగే అనిల్, నాగరాజు, నాగయ్య, సోమ్లాల్, రాజయ్య, జలపతి, శ్రీనివాస్, సాయి, కరీం పాల్గొన్నారు. దేవుని తండ, జలపతి తండ, అటువైపు కృష్ణంపేట, అటువైపు జోగాపూర్, ఇటువైపు లింగంపేట, మల్యాల, ఈ చంద్రుతి మండలంలో పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం, ఆ పైన వీర్రపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగలు వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఎబో 33-35% కూడా 50% కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం. రేపు ఆల్రెడీ పోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మనం గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు, నష్టపోయిన రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాత్రి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనల్, వెంకట్రావుపల్లె గ్రామాల్లో వడగళ్ల వాన కురిసి దెబ్బతిన్న పంట పొలాలను రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 500 ఎకరాలలో వరి పంట దెబ్బతిందని చెప్పారు. వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పంట నష్టం అంచనా వేశారు, కానీ నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా, రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా? తప్పకుండా ఇప్పుడు మేము రాంగ దారిలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు, అంచనాలు వేసుకుంటున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది. మరి మీరు కూడా అదే తోవల నడుస్తారా? మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా? ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా. మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతాంగానికి ఎకరానికి 40,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలవాలగా పంటలను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షం వల్ల అంకంపల్లి గ్రామంలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దాదాపు 30 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. వెంటనే ప్రభుత్వం గుర్తించి బయోసీడ్స్ వేసిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసర్ల తిరుపతి, కంచన దేవక్క, కంచన కుమార్, కూన కుమార్, తోట కుమార్, మారుపాక ప్రసన్న కుమార్, చిటికెల రవి, కొండ్రా విక్రమ్ రైతులు పాల్గొన్నారు. మరి వాళ్ళే ఈ సీడు పెట్టుకోవాలని చెప్పి అప్పుడు ప్రచారం చేసి రైతులను మరి సీడు పెట్టేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ తీరా చూస్తే ఈ అకాల వర్షాలకు వేరే ఏ సీడు కూడా వల్లేదు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి బయోసీడు పెట్టిన రైతులే పూర్తిగా నిలమట్టం కావడం జరిగింది. మరి ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మీరు పెట్టవన్న సీడే గవర్నమెంట్ పెట్టవన్న సీడే ప్రభుత్వం పెట్టవన్న సీడే రైతులు పెట్టినాక ఈ రైతులను ఆదుకునే దిశగా మరి ఏవో కావచ్చు, ఏడి కావచ్చు అధికారులు గవర్నమెంట్ సీరు బాగుంటుంది అనేసి పెట్టిపిచ్చిరు సార్. చేను మొత్తం 30 గుంటల చేను కంప్లీట్గా పడిపోయింది సార్. ఏం చేసినా మీ గవర్నమెంటే చేయాలి సార్. వేరే వాళ్ళు ఏమీ పడిపోలేదు సార్. మోని గవర్నమెంట్ సీడ్ మాత్రమే పడిపోయింది సార్. బాయిలలో వాటర్ లేక ప్రతి ఒక్క బాయికి పైపులు వేసుకొని మరీ పండించుకుంటే. బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి కేటీఆర్ కరీంనగర్కు విచ్చేయగా కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీకాంత్ అనే
కార్యకర్త బైక్ మహిళా కానిస్టేబుల్ను ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పద్మజ కాలు విరిగింది. బుల్లెట్ బైక్ పైన ఉన్న శ్రీకాంత్ అనే కార్యకర్త అధికంగా రేసింగ్ చేస్తూ పద్మను గాయపరిచాడు. శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ పద్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు వెంటనే వైద్య చికిత్స అందించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వర్ధమాన కవి వాసాల వరప్రసాద్ రచించిన వెలుగుపూల ఆకాశం పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నల్మెల భాస్కర్ ఆవిష్కరించారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నీల ముచ్చట్ల గుంపులో ఎదిగిన కవి వరప్రసాద్ అని పుస్తక సమీక్షకులు పెనుగొండ బసవేశ్వర్ అన్నారు. ఆయన కవిత్వంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రేమ, ఆప్యాయతల నుంచి మొదలుకొని యుద్ధం, కనుమరుగు అవుతున్న ఆత్మీయతలు, టెక్నాలజీ వైపు పరుగులు తీస్తూ మానవీయతకు దూరమవుతున్న మనుషుల పోకడల లాంటివి విభిన్న అంశాలను ప్రతిబింబింప చేశాడని తెలిపారు. ప్రపంచ దుఃఖం కవి దుఃఖమని, అలాంటి దుఃఖాన్ని, తండ్లాటను వరప్రసాద్ తన కవితల ద్వారా వ్యక్తపరిచాడని నల్మెల భాస్కర్ కొనియాడారు. మంచి భవిష్యత్తు ఉన్న కవిగా మరింత రాణించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో కవులు బూర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, పిన్నమశెట్టి రవీంద్ర, సివి కుమార్, దామరకుంట శంకరయ్య, పెనుగొండ సరసిజ, సాహితీ మిత్రులు పాల్గొన్నారు. ఇక్కడ వరప్రసాద్ గారు ఆఫ్లైన్ ఫ్రెండ్ కావాలి అని కోరుకున్నారు. పచ్చనిజంలో ఒక లైన్ చెప్తారు. ముద్దబంతి పూల ఎనర్జీ ఇమేజీలతో ఫేస్బుక్ కామెంట్ల అలరాడుతున్నాయి. ఇది పాజిటివ్ గా నెగిటివ్ గా రెండు తీసుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మాత్రం కూడా మాట్లాడుకోవడానికి తీర్చలేనటువంటి సమయంలో ఉన్న మనకి కనీసం ముద్దబంతి ఇమేజ్ వచ్చినా కూడా కొన్నిసార్లు అనుకుంటాం, అబ్బా ఒక ఇమేజ్ పెట్టడానికి, ఒక ఎస్ అనడానికి, ఒక ఓకే అనడానికి కూడా టైం లేదా అని అనుకునే సందర్భం మనం అనుకుంటాము. అతనిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, అతనిలో ఉన్నటువంటి సంతోషాన్ని పంచుకోవడానికి గొప్ప మీడియా పోయండి అనుకున్నారు. నిజమే, మనం కొన్ని సందర్భాల్లో మనుషులతో కూడా పంచుకోలేనటువంటి దుఃఖాలు ఉంటాయి. సంతోషాలు అందరితో పంచుకోలేము, కానీ దుఃఖాలు పంచుకోలేము. అందులో మగవాడి దుఃఖాలు మరీ ఘోరంగా ఉంటాయి. ఆడవాళ్ళకు మగవాళ్ళ కన్నా ఎక్కువ దుఃఖాలు ఉంటాయి, కానీ పంచుకోవడానికి వాళ్ళ రెండు కళ్ళు వర్షిస్తారు. ఏ కవికైనా తన తొలి కవితా సంపుటి లేదా తొలి పుస్తకం అనేది తొలుసూరు బిడ్డ లాంటిది. దానికోసం నెలలుగానో సంవత్సరాలుగానో ఎదురు చూస్తుంటాం. ఆ డెలివరీ అయిన తర్వాత ఆ కొత్తగా ఆవిర్భవించినటువంటి ఆ పుస్తకం మన పొత్తిళ్లలోకి, మన చేతుల్లోకి వచ్చినప్పుడు కలిగే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోచమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. మండుటెండలోనూ మహిళలు నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా ప్రాంతాలలో పోచమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ పారుపల్లి రాజిరెడ్డి, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ ఊట్కూరి జనార్దన్ రెడ్డి, కందుకూరి లక్ష్మీరాజం, చింతం చంద్రయ్య, చింతం లక్ష్మణ్, గాండ్ల రాము, శ్రీనివాస్, చింతం రఘు, దొన్నపాటి తిరుపతి రెడ్డి, పెనగొండ శంకరయ్య పాల్గొన్నారు. జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లె గ్రామంలో ప్రతి ఏటా పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా పెద్దలతో మా గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించినాము. దానికి పిల్ల పాపలు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్నారు.
నీళ్లు కూడా బ్రహ్మాండంగా 4 మూలలు మా విలేజ్ వరకు బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. కాబట్టి ఆ అమ్మవారిని మళ్ళీ సంవత్సరం వర్షాలు బాగా పడాలని కోరుకుంటూ మా ఊరు చల్లగా చూడాలని మేము కోరుకుంటూ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో బైండ్ల పూజార్లతో పోచమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గౌడ కులస్తులు ఉగాది పండగ ముందు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఇంటికొక బోనం చొప్పున మహిళలు నెత్తిన బోనాన్ని ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య శివశక్తుల పూనకాలతో బైండ్ల పూజార్ల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, గడ్డం సత్యనారాయణ, కొయ్యడ రమేష్ గౌడ్, పొన్నం తిరుపతి గౌడ్ మహిళలు పాల్గొన్నారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు జరిగాయి. ఈ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బోనం నెత్తిన ఎత్తుకొని కాసేపు మహిళలతో కలిసి నడిచారు. మహిళలు ఇంటి నుండి బోనాలను నెత్తిన పెట్టుకుని గ్రామంలోని వీధుల గుండా కుటుంబంలోని పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు అందరూ కలిసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని చల్లగా చూడు పోచమ్మ తల్లి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందిని రవీంద్రాచారి, డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, రేమిడి శ్రీనివాసరెడ్డి, గోపు మమతా శ్రీనివాసరెడ్డి, కె భూమిరెడ్డి, సునీల్ గౌడ్, కె కొండలరెడ్డి, దేవేందర్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల 39వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మానగర్ మానేరు సిబిఎస్ఈ పాఠశాల ఆవరణలో అట్టహాసంగా జరిగాయి. తేజస్ 2025 పేరిట నిర్వహించిన ఈ వేడుకలను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మానేరు క్యాట్ 2025 పరీక్షలో టాప్ 10లో నిలిచిన విద్యార్థులు సుమారు ₹1,00,000 మేరకు నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. గత 39 సంవత్సరాలుగా విద్యారంగంలో మానేరు విద్యా సంస్థలు దిగ్విజయంగా నడుస్తూ ఉండడం అభినందనీయమని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. 1986వ సంవత్సరంలో 80 మంది విద్యార్థులతో ప్రారంభించామని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించే విధంగా రూపుదిద్దుకున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్తో పాటు మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్లు కడారి కృష్ణారెడ్డి, కడారి సునీతారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జయశ్రీ, రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, అనంత ఆచార్యతో పాటు ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముప్పై 39వ వార్షికోత్సవము మానేరు స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాము. మన శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. మరి ఈ కార్యక్రమము చాలా వైభవంగా
తల్లిదండ్రులు తర్వాత పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు ఈ 39 సంవత్సరాల నుండి మేము చేసినటువంటి కార్యక్రమాలు, అచీవ్మెంట్స్, పిల్లల యొక్క ప్రగతి అన్నీ నెమరు వేస్తూ Teachers resembles and ensembles the idea of multi-dimensional growth for all the students. So this event is to celebrate the multi-dimensional growth for students, be it academics, be it sports. చాలా రంగాల్లో మా స్టూడెంట్స్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించి వాళ్ళని ప్రోత్సహించి ఈరోజు ఈ ఫంక్షన్లో యాన్యువల్ డేలో మా అందరి స్టూడెంట్స్కి అవార్డ్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ని ప్రోత్సహించి this is one way of us celebrating our accomplishments throughout the year. We thank all the parents. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరారు. చొప్పదండి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 2014-2016 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కళాశాల రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. విద్య నేర్పిన అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమ్మేళనం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. విద్యార్థులంతా కూడా కలిసి మెలిసి వారి లోపల ఉన్నటువంటి ఆటుపోట్లను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ విద్యార్థులు ఒకరికొకరు సహాయపడుతూ ముందుకు పోతూ మంచి అభివృద్ధి పథం లోపలికి పోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అంతా కూడా ఈ రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం వాళ్ళ యొక్క ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చొప్పదండి కాలేజీలో చదువుతున్న పూర్వ విద్యార్థులం 2016లో చదువుకున్న పూర్వ విద్యార్థులం అందరం కలిసి చాలా రోజుల తర్వాత జరుపుకునే ఒకరినొకరిని చూసుకునే పండగకి ఈ ఆహ్వానానికి వచ్చేసి మా లెక్చరర్స్కి అలాగే నా తోటి విద్యార్థులకు ధన్యవాదాలు. అలాగే ఇట్లాంటి విద్యార్థులను తయారు చేసి ఎన్నో వందల విద్యార్థులను తయారు చేస్తున్న మా పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు, బోనాలు వేసి కోడెముక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పై కేసీఆర్ అవాక్కులు చెవాక్కులు పేలిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. గోదావరిలో నీరు లేదని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గోదావరి గోస పేరు మీద పనికిరాని పాదయాత్ర చేపట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసం నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. నీటి నిల్వ చేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని గమనించిన కాంగ్రెస్ సర్కార్ లోపాలను సరిచేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 10 సంవత్సరాల రామగుండం కోసం 10 రూపాయలు కూడా వేయలేనోడు, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనోడు, రామగుండం గురించి ఆలోచించినోడు ఈరోజు సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకడు ఈరోజు అనవసరంగా అవాకులు చెవాకులు వేలుకుంటా ఈరోజు ఒకరి మీద ఒకడు మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ ఖబర్దారు, ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రామగుండాన్ని 119 నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. కోడెమొక్కులు క్యూలైన్లలో సుమారు 2 గంటల పాటు నిరీక్షణ చేయాల్సి వచ్చింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడాన్ని హర్షిస్తున్నామని జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు పరశురాం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లకు కృతజ్ఞతలను తెలియజేశారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎంపీలు, అఖిలపక్ష ఎంపీలందరూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని, కేంద్రం బిల్లును ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరవేని గోపీగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, మండల ముఖ్య సలహాదారు తిప్పని నర్సయ్య, కోశాధికారి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభల్లో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం నిజంగా శుభసూచకం. దీనికి కృషి చేసినటువంటి మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, ఎంపీలందరికీ మరియు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ, ప్రతి ఒక్కరికి బీసీ కులబాంధవులందరి తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్టి సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కల్పించి దీనికి పూర్తి హక్కులు కల్పించే వరకు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు D8 ఉపకాల్వ ద్వారా మైలారం చెరువులోకి నీటిని విడుదల చేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు ఇట్టి నీటిని విడుదల చేయడం పట్ల పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొడ్డు రేణుకా మల్లేశం, డైరెక్టర్ వడ్నాల నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మైసంపల్లి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు బండి రాములు, వారాల మల్లేశం, బద్దం శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కరిష్మా, జానీ, నూకల పరశురాం, మిట్ట రాజయ్య, నాగవెల్లి శ్రీనివాస్, అక్కనపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ ఉత్సవాలు ముగిశాయి. 2K25 క్రీడోత్సవ పేరిట చేపట్టిన ముగింపు వేడుకలకు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. క్రికెట్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, త్రోబాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో మొదలైన క్రీడా పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా ఆటలు ఆడి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొని విజయం కోసం ఆడుతూ ఫలితాన్ని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు, విజేతలకు సర్టిఫికెట్లతో పాటు ట్రోఫీ, మెడల్, బహుమతులను ప్రదానం చేశారు. స్పోర్ట్ మీట్ కార్యనిర్వాహకులు శశికాంత్, శ్రీరామచంద్ర, హరీష్, నవీన్ కుమార్, వినయ్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ ప్రసాద్ రాజు, రామ నరసింహారెడ్డి, పాలనా అధికారి పారువేల రామారావు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎన్నో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న చాలా మంది పిల్లలకి మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టీమ్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నది, అందరూ కలిసి ఎలా చేస్తున్నారు, ఎట్లా డెడికేటెడ్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడితే విజయం సాధిస్తారని చెప్పేసి అందరూ అబ్జర్వ్ చేశారు. అది కూడా గెలిచిన దానికన్నా ఎక్కువ. ఎందుకంటే వి షుడ్ పుష్ అవర్ బౌండరీస్. మీ యొక్క ద బెస్ట్ మీరు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కి ఇంతకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసి ప్రైజ్ రాని పిల్లలకు వాళ్ళు తప్పకుండా దీని యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మనకి గేమ్స్ ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ ప్రైజ్ సాధించే దిశగా పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ గేమ్స్ లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది పిల్లలకి గెలిచిన విన్నర్స్ అందరికీ కూడా నా యొక్క మెనీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ వన్ ద మెడల్స్. చైతన్యం కదా. సో గేమ్స్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, అకాడమిక్స్ లో కానీ, ప్లేస్మెంట్స్ లో కానీ అద్భుతంగా రాణించాలని చెప్పేసి మా యొక్క ఆశ. తప్పకుండా ఆ రకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ రాబోయే కొద్ది సంవత్సరాలలో, ఎందుకంటే పిల్లలకి రీసెంట్లీ మనం నాక్ అక్రిడిటేషన్ కూడా తీసుకురావడం జరిగింది, మీరు అందరూ అబ్జర్వ్ చేశారు.
వేములవాడలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను పూర్తి చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ ఆలయం ద్వారా కోట్లాది ఆదాయం వస్తోందని, గత శివరాత్రికి భక్తులకు వసతి గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వాధికారులకు మాత్రం వసతి గదులు ఇచ్చి భక్తులను విస్మరించారని ఆరోపించారు. నిత్యాన్నదానం తిరుపతి, భద్రాచలం, యాదగిరిగుట్ట మాదిరిగా ఏర్పాటు చేయాలన్నారు. మూలవాగు వద్ద పార్కింగ్ గార్డెన్ చేస్తామని సర్వే చేసి వదిలేశారని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గాజుల పోషెట్టి, పెంట మల్లయ్య, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ అవి ఉన్నప్పుడు ఇలా వాగులో మన ఏది పందిర్లేసి ఇలా చూస్తే ఎక్కడ కాలు జాగుంటే అక్కడ పందిర్లేసి వచ్చే భక్తులకు అనుకూలంగా ఉండేది. కానీ ఈ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎలాంటి సౌకర్యాలలో లోపం జరుగుతూ వచ్చే భక్తులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే వాగు పక్క పన్న ఇలా దక్షిణ కాశీగా పేరు మోసిన వేములవాడలో వాగు పక్కనే గంగాజలం తీసుకొచ్చి కలపడం జరిగింది. కానీ ఆ గంగాజలంలో తాళం చేస్తామంటే ఎక్కడ చూసినా మోరి నీళ్ళ సౌకర్యం చిన్న మోరి. కానీ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మోరి 35 ఏళ్ల కింద నిర్మించి దాన్ని ఇప్పటి వరకు ప్రణాళిక లేదు. ఆ లాడ్జింగ్లు ఎంత పెరిగినాయి. కరీంనగర్ రూరల్ మండలం గుంటూరుపల్లి స్టేజీ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామస్తులు బీస రవికి చెందిన టీ కొట్టుకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కొట్టు పూర్తిగా కాలిపోయిందని, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ జరగలేదని స్థానికులు తెలిపారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలాంలతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా కార్యాలయాలలో ట్రాఫిక్ అవగాహన పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం అన్నారు. మొట్టమొదటిసారిగా కరీంనగర్లోని ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ నిర్మాణానికి ప్రారంభోత్సవం జరిగిందన్నారు. ఈ నూతన స్క్రాప్ పాలసీ విధానం ద్వారా 15 సంవత్సరాలు దాటిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రాయితీ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సంయుక్త ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, జిల్లా రవాణా కమిషనర్ పురుషోత్తం, డిటిఓ చక్రవర్తి, ఆఫ్రిన్ సిద్దికి, రోడ్లు భవనాల శాఖ ఏసీ మహేశ్వర్ పాల్గొన్నారు. ప్రతి రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఇటువంటి ఒక అవగాహన, ఏ విధంగా తప్పు చేస్తే ఎట్లా కిందికి మన లైఫ్ స్పైల్ అవుతుందో చెప్పేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా వెహికల్స్ ఫిట్నెస్ అనేటువంటిది మాన్యువల్ అయినట్టయితే హ్యూమన్ ఎర్రర్కు, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్కి స్కోప్ ఉంటుందని ఆటోమేటిక్ టెస్టింగ్ చేసి ఒకసారి వెహికల్ పోతే దానికి ఏం తక్కువ ఉంటే అది ఇమీడియట్గా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వదు. అది పొల్యూషన్ కావచ్చు, లేకపోతే అది ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని రకాల వాహనానికి ఫిట్నెస్ ఇది నడవచ్చు రోడ్డు మీద అనేటువంటి మాట. ఎందుకంటే మనం అప్పుడు చూస్తుంటే కొన్ని వాహనాలు పోతుంటే పూర్తిగా మన పొగకు మనం పోలేము. అటువంటి వాహనాలు ఇమ్మీడియట్గా స్ట్రక్ అయితే సీజ్ అయిపోతాయి. అదేవిధంగా ఫిట్నెస్ అనేటువంటిది చాలా సీరియస్గా జరిగేటువంటి విధంగా ఈ 8 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం. అదేవిధంగా 15 సంవత్సరాల పైబడ్డ వాహనాలకు ఊరికే స్క్రాప్ చేసుకోమంటే వాళ్ళు స్క్రాప్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా చట్టంలో ఉంది. దానికి సంబంధించి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంత వర్త్ వెహికల్కి ఇంత మన ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తా ఉన్నాం. ఈవీ వెహికల్స్ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి 100% ఫ్రీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.